థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి. రెండు రకాల సినిమాలు ఉంటాయండి మనం చూస్తున్న మార్కెట్లో. ఒకటేమో ఆ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆ సినిమా జనరిక్ గా ఫుల్ క్రేజ్ ఉండి హీరోలు లేదంటే ఫుల్ హెవీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న సినిమా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అంటే కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత సర్లే వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం, ఎలా ఉందో చూద్దాం సినిమా అని ఆడియన్స్ ఒక రకంగా వెయిట్ చేద్దాం, చూద్దాం, వచ్చిన తర్వాత ఎలా ఉందో దాన్ని బట్టి దానికి ఒక క్రేజ్ వస్తుంది. ఈ రెండో రకమైన సినిమాకి సినిమా అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ నుంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్లు పడుతున్న కష్టాలు, అంటే కష్టాలు అంటే అదే వాళ్ళు చేసిన తప్పన వాళ్ళు కింద పైన పడి చేసిందంతా ఒక ఎత్తు అయితే, అది ప్రేక్షకుల దాకా వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. దాని ముందు ప్రమోషన్స్ అనేది ఒక భయంకరమైన ఒక ఫీట్ అండి, అది పెద్ద సాహసం అనే చెప్పాలి. సో ఆ సాహసంలో మేకర్స్ ఒక ఎత్తు, ఆడియన్స్ ఒక ఎత్తు అయితే మధ్యలో ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జే మిగతా ఇండస్ట్రీలో ఉన్న కో యాక్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళు అంటే ఒక చిన్న వ్యాలిడేషన్. అంటే ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చో, లేదా ట్రైలర్ చూసి నచ్చో, లేదంటే సినిమా చూసి నచ్చో, సరే ఇది బాగుంది, దీన్ని ముందుకు తీసుకెళ్తాం, మేమేం చేయగలుగుతాం చెప్పు అనే కేటగిరీ ఒకటి ఉంటుందండి. ఆ కేటగిరీలో రీసెంట్ గా నేను చూసిన సూపర్ స్టార్ విశ్వకు లాస్ట్ టైం నా లవ్ మూవీ కూడా పిలవగానే వచ్చాడు. ఈసారి వాళ్ళ గామి ఫ్రెండ్షిప్ తో సరే దా అని చెప్పి వస్తాడు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ 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 గ్రేట్ క్వాలిటీ. కష్టం తెలుస్తుంది. సరే దాన్ని ఒక చిన్న ప్రేక్షకులకి తీసుకెళ్లే ముందు ఆ ప్రమోషన్స్ లో హెల్ప్ చేయడం అనేది ఒక చిన్న వాలిడేషన్ వస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ దట్ యూ హావ్ విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అలాగే సినిమా చూసి మాకు ఈ సినిమాకి పర్టికులర్ గా సందీప్ వాజ్ ద ఫస్ట్, అంటే కొంతమందికి చూపించాం, దాంట్లో సందీప్ రాజు గారు డైరెక్టర్ వాజ్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్. అది చూసి తనే అడగకుండా ఊరికే, అంటే వాళ్ళకి రిలేషన్ ఉంది కదా, సరే సార్ చూడు బాబా ఏదో తీసాం మరి అని చెప్పి పిలిచాం. అండ్ దెన్ హీ వాచ్ ద ఫిల్మ్ అండ్ దెన్ హీ లైక్ ఇట్ అండ్ దెన్ హీ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ బోత్ ఆఫ్ దెమ్. సో ఐ థ్యాంక్ యూ ఆల్సో సందీప్. అండ్ మా క్రూకి సంబంధించి ప్రకాష్ గారు అందరినీ తెలిపేశారు బాగా. ఎవ్రీ వన్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ అన్ని సినిమాల్లాగే మంచి ఇంటెన్షన్ తో ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం. సో ఐ హోప్ మీ అందరికి ఇది బాగా రీచ్ అవుతుందని. June 14th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లేదేంటని చెప్పదా? చెప్తా. లేదు తన పాపం కాదులే. సినిమా మీద ఒక అమాయకమైన ఒక పిచ్చి ఉందండి అమ్మాయికి. అంటే ఎలాంటి కట్ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు అదొక తప్పన ఉంటుంది. సినిమాల గురించి చూసినప్పుడు సినిమాల గురించి మాట్లాడడం, అండ్ తను చేస్తున్నమైనా మామూలుగా మేము అనుకున్న ఏమైనా సరే హర్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు మేక్ అన్ ఆనెస్ట్ సినిమా. అండ్ రెగ్యులర్ గా ఆలోచించదు, అంటే హీరోయిన్ ఏదో నాకు ఏంటి ఇప్పుడు దీనివల్ల అని కాకుండా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అండ్ షీ ఆల్వేస్, అంటే ప్రైమరీగా ఏంటి ఈ క్యారెక్టర్ వల్ల నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఇంటెన్షన్ ఏంటి సినిమాది, నేను ఎంతవరకు దాంట్లో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ క్యారెక్టర్ వైజ్ అనే ఒక అద్భుతమైన థాట్ అండి. అంటే నేను చాలా మంది హీరోస్ వర్క్ చేశాను, అండ్ ఇలాంటి ఆలోచన విధానం కొంచెం తక్కువే ఉంది. అండ్ ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ ఇన్ చందు, మా చందమామ. అండ్ సౌమ్య అనే క్యారెక్టర్ పేరు పెట్టారు కానీ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు థియేటర్ లో చూద్దరు. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. సో ఎస్, ఇప్పుడు మరి చాందిని